సార్ ఇప్పుడు ఒకవేళ అడాప్ట్ చేసుకున్నారు, అడాప్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ చైల్డ్ని పాత పేరెంట్స్ దగ్గరికి కానీ గార్డియన్ దగ్గరికి కానీ పంపించేయటానికి ఈ తల్లిదండ్రులకు కానీ వెళ్ళాలని పిల్లలకి అనిపించినప్పుడు వాళ్ళకి కానీ హక్కు ఉంటుందా? ఇదేంటంటే అమ్మా, ఒక్కసారి నువ్వు అడాప్టివ్ చైల్డ్ అయిపోయిన తర్వాత పాత తల్లిదండ్రులతో టైస్ అన్ని వెళ్ళిపోయినాయి. ఓకే, నో మోర్ వాళ్ళు నీ తల్లిదండ్రులు, కొత్త వాళ్ళే నీ తల్లిదండ్రులు. ఈ కొత్త తల్లిదండ్రులు వాళ్ళకి కానీ గార్డియన్లకు కానీ ఎవరికి కూడా దీన్ని రద్దుపరిచే కెపాసిటీ లేదు. ఓకే, అట్లే ఈ పిల్లవాడు కూడా, ఎవరు అడాప్టివ్ చైల్డ్గా వచ్చిన పిల్లవాడు కానీ లేదా పిల్ల కానీ రినౌన్స్ చేసి తన స్టేటస్ని కానీ ఆమె స్టేటస్ని కానీ రినౌన్స్ చేసుకొని వెనక్కి వెళ్ళే అధికారం లేదు. అది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే 15 ఏళ్ళలోపు పిల్లవాడు మైనర్ కదా, అవును, మైనర్ కన్సెంట్ ఇచ్చే అధికారం లేదు. కానీ ఆ మైనర్ తరపున తల్లిదండ్రులు కానీ తండ్రి కానీ గార్డియన్ కానీ కన్సెంట్ ఇచ్చి పంపించేసాడు. అవును, అక్కడికి వెళ్ళిన తర్వాత పాత వాళ్ళు గుర్తొస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు బాగలేరు, నేను వెనక్కి వెళ్తానంటే కుదరదు. ఓకే, సో కొత్త తల్లిదండ్రులతోనే కొనసాగించాలి. అదేవిధంగా కొత్త తల్లిదండ్రులు కూడా, అరే నేను తీసుకొచ్చుకున్నాను, నువ్వు నన్ను బాగా చూడటం లేదు, నువ్వు వెనక్కి వెళ్ళిపో అంటానికిలే. ఓకే, సో వన్స్ ఫర్ ఆల్ యువర్ టైస్ నీ న్యాచురల్ తల్లిదండ్రులతోటి కట్ అయిపోయింది. అది సెక్షన్ 15 చాలా స్ట్రాంగ్గా చెప్తుంది. చాలామంది అంటారు, అయ్యా నా కొత్త తల్లిదండ్రులు నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు, నేను వెళ్ళిపోతాను అని. అలా అంటానికి లేదు, చెల్లదు కూడా. అదేవిధంగా ఒకటి చెప్పుకుంటే మనం మెయింటెనెన్స్ గురించి, మనం ఈ యాక్ట్ ఏంటంటే హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్. అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్, అడాప్షన్స్ కూడా మెయింటెనెన్స్ ఉంటుందా? అంటే అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ అంటే వైఫ్ కి మెయింటెనెన్స్ కూడా ఈ చట్టం ద్వారానే వస్తాయి. వైఫ్ కి అనేక రకాలుగా మెయింటెనెన్స్ రైట్స్ వస్తాయి. అవును, అట్లాంటి వైఫ్ కి ఒక టైప్ ఆఫ్ మెయింటెనెన్స్ రైట్ ఈ చట్టంలో సెక్షన్ 18 కింద వస్తుంది. ఓకే, సో సెక్షన్ 18 కాడి నుంచి అదొక చాప్టర్. తల్లికి అంటే లేదా భార్యకి మెయింటెనెన్స్ అనేది ఎలా అనేది కూడా ఈ యాక్ట్ డీల్ చేస్తుంది. కానీ మనం ఓన్లీ అడాప్షన్ గురించి మాత్రమే ఈరోజు మాట్లాడుకుంటున్నాం కాబట్టి మరొక సెక్షన్, చాలా ఇంపార్టెంట్ సెక్షన్ ఏంటంటే, ఎవరు కూడా ఇదిగో నేను అడాప్షన్ ఇస్తున్నా నా బిడ్డని, నాకు ₹1,00,000, ఓకే నువ్వు నాకు అడాప్షన్ ఇస్తున్నావు కదా, నేను నీకు ₹1,00,000 ఇస్తా, లేదు నేను అడాప్షన్ తీసుకుంటున్నా కదా, నాకు ₹1,00,000 ఇవ్వు. అలా కన్సిడరేషన్ కింద పేమెంట్ తీసుకొని అడాప్షన్ చేయటం అనేది సెక్షన్ 17 ప్రకారం ప్రొహిబిట్, చెల్లదు. ఓకే, డబ్బులు తీసుకొని కానీ డబ్బులు ఇచ్చి కానీ అడాప్షన్ అనేది కుదరదు, రైట్? అదే విధంగా బ్రోకర్లు వస్తారు, అమ్మా నేను పలానా వాళ్ళకి బిడ్డ ఉన్నారు, నేను తీసుకొచ్చి నీకు అప్పచెప్తాను, ఈ రోజు నుంచి అడాప్ట్గా పెట్టుకో, నాకు ₹1,00,000 నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చా కదా, అది కూడా పేమెంట్ చేయడానికి లేదు. అలా పేమెంట్ చేసి కనుక అడాప్షన్ చేస్తే ఆ అడాప్షన్ చెల్లదు. సో కన్సిడరేషన్ అనేది ప్రేమానురాగాలతోటే దత్తహోమం ద్వారా కానీ లేదా దత్తహోమం లేకపోయినా కానీ అడాప్షన్ అనేది చేసుకోవాలి. అలా చేస్తే ఎవరైనా డబ్బు ప్రాతిపదిక మీద కనుక అడాప్షన్ తీసుకున్నా, ఇచ్చినా, లేకపోతే కమిషన్ కింద తీసుకొని అడాప్షన్ ఇస్తే 6 months పనిష్మెంట్ ఉంది. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ దీనికి సంబంధించి ఒక ఆఫీసర్ ఉన్నాడు, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్. అతను శాంక్షన్ ఇస్తాడు, ఇదిగో ఇట్లా పట్టుకొని వాడిని ఇట్లా లంచం తీసుకొని ఇలా ఏర్పాటు చేశాడు కాబట్టి వాడిని శిక్షించండి అని. సో ఈ విధంగా ఈరోజు మనం చక్కగా అడాప్షన్కి సంబంధించి, ముఖ్యంగా హిందూ అడాప్షన్కి సంబంధించి ఎవరు ఇవ్వచ్చు, ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోబడచ్చు, తీసుకున్న తర్వాత ఆ పిల్లవాడికి కానీ ఆ పిల్లకి కానీ ఏమేమి హక్కులు వస్తాయి, ఆస్తుల్లో కానీ, పాత తల్లిదండ్రులతో బంధాలు కానీ, కొత్త తల్లిదండ్రులతో బంధాలు కానీ, దాని కన్సిడరేషన్ కింద ఎటువంటి పేమెంట్స్ కూడా ఉండకూడదు. కాబట్టి ఒక ప్యూర్ ఒక ఫ్యామిలీ రిచువల్ అనమాట, ఒక పండగ లాగా, ఒక మంచి చక్కటి ఒక ఆలోచన అది అడాప్షన్ అనేది. బిడ్డలు లేని తల్లిదండ్రులకి బిడ్డలు వెళ్ళిపోతారు, బిడ్డలు ఎక్కువగా ఉన్న తల్లిదండ్రులకి కొంత భారం తగ్గుతుంది, ఆ టైస్ అవన్నీ కూడా ఇదైపోతాయి. ఒక మైనర్ పిల్లవాడు లేకపోతే పిల్ల కానీ లేదా 15 ఏళ్ళ లోపల బిడ్డ దేనికి కన్సెంట్ ఇచ్చే అధికారం లేకపోయినా మేజర్ అయిన తర్వాత జనరల్ గా ఆ కన్సెంట్ విత్డ్రా చేసుకోవచ్చు జనరల్ రూల్ ప్రకారం. కానీ ఇక్కడ ఆ సందర్భం లేదు. నీ యొక్క అనుమతి లేకుండానే, నీకు ఇష్టం లేకుండానే నిన్ను నీ తల్లిదండ్రులు కానీ గార్డియన్ కానీ అడాప్షన్ ఇచ్చారు, నువ్వు అంగీకరించి అప్పుడు వెళ్ళావు.
సో అప్పుడు వెళ్ళిన తర్వాత నుంచి ఇక కొత్త తల్లిదండ్రులే నీకు తల్లిదండ్రులు. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్కారం.